మంగళవారం ఖమ్మం జిల్లాలోని నూతన కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ బీపీ గౌతమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం ఖమ్మం జిల్లాలోని నూతన కలెక్టరేట్లో మీడియా కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా అధికారులు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బుధవారం సాయంత్రంలోగా ఖమ్మం నగరపాలక సంస్థలకు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరాలో నాణ్యత విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నప్పటికీ ఎక్కడైనా లీకేజీలు ఉంటే నీరు కలుషితం అవుతుందని, ఇందుకే జాగ్రత్తలు తీసుకోవాలని, లీకేజీలను వెంటనే నియంత్రించాలన్నారు. త్రాగునీటి వనరులు లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. కొత్త కాలనీలకు లైన్లు వేసి కలెక్షన్లు ఇచ్చి నీటి సరఫరాకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. బోర్లు ఎండిపోయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. త్రాగునీటి సమస్యలకు వెంటనే స్పందించాలని అధికారులు సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, మిషన్ భగీరథ ఏఈ సదాశివకుమార్, జెడ్పీ సిఇఓ వినోద్, డిఆర్డీఓ సన్యాసయ్య, డిపిఓ హరికిషన్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.